ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 102వ భాగాన్ని శ్రవణం చేద్దాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 102వ భాగం శ్రవణం చేద్దాం. ఇలాగ తమ్ములతో కలిసి శ్రీరామచంద్రుడు సర్వమును విని సంతోష సంభ్రమంతో లక్ష్మణుని చూచి, నీ స్తుతులైన అంగద చంద్రకేతులు ధర్మవేదులు అమిత బలులు వీరులు భూభారమును వహింప సమర్థులు, వీరిని రాజులుగా చేయుట ఏది తగిన ప్రదేశమో తెలుపుమో. ఆశ్రమములకు కానీ రాజులకు కానీ పీడ కలిగించని దానిని చెప్పుడన కైకపుత్రుడైన భరతుడు ఇట్లను, కారు పదమును అందమైన ప్రదేశము బాధలేనిది. ఆ దేశమునందు సుందరమూర్తియకు అంగదుని రాజుగా చేయదగును. అట్లే చంద్రకాంతమున దేశమున తగిన విధముగా చంద్రకేతుని భూభర్తగా చేయదగునని చెప్పగా, రఘురాముడు సంతోషముతో పొంగి ఆ లక్ష్మణ కుమారులను అంగదీయపురికి అంగదుని రాజుగా, మల్లభూమి యందు మల్లుడైన చంద్రకేతుని చంద్రకాంతాపురికి రాజుగా అభిషేక విధులను ఆచరించను. పడమటి భూమికి అంగదునితో లక్ష్మణుని పంపెను. చంద్రకేతుని వెంట భరతుని ఉత్తర దిశగా పంపెను. వారు ప్రీతితో ఆ భూములకు పడలేరి. అందు జనపూజ్యుడైన లక్ష్మణుడు 1 సంవత్సరం ఉండి తన కుమారుని ఆ రాజ్యమున నిలిపి రామును చూచి కోరికతో తిరిగి వెళ్ళెను. చంద్రకేతునితో మాండవి భర్త అయిన భరతుడు 1 సంవత్సరం పైగా ఉండి మార్తాండ తేజుడైన రాముని కొలువవలనని కోరికతో తిరిగి వచ్చెను. అలాగే సౌమిత్రియు భరతుడును ఈ విధముగా అనురక్తితో రామ పాదాబ్దములను కొలుచుచూ ఉండి కాలం ఏ విధముగా గడుచుతున్నదో ఎరుగకుందరి. తమ పుత్రులన్నప్పుడును మనస్సునందు తలంపరైది. ఇట్లు 10,000 సంవత్సరములు గడుచును. ఎల్లప్పుడూ జనుల కార్యములను తీర్చునందు అనురక్తులై స్వచ్ఛమై పరిపూర్ణమైన మనస్సులు గలవారై ప్రకాశించు భాగ్యములతో విలాసులై అధిక తేజస్సు గలవారై 3 సోదరులను ఆహుతిరీయ ప్రజ్వలించుతున్న త్రేతాగ్నులతో సరిసమానముగా ప్రకాశించుతున్నది. దీంతో మనకి ఈరోజు 102వ భాగం పూర్తయింది. మీరందరూ కూడా ఈ ఉత్తరాఖండ ఈరోజు వరకు 102 భాగాలు చక్కగా శ్రవణం చేస్తారు. మొత్తం 111 భాగాలు. మిగిలింది కూడా చక్కగా శ్రవణం చేసి అలాగే 10 మంది చేత దీనిని శ్రవణం చేయించి మీ పిల్లలకు ఖాళీ సమయంలో మన సనాతన సంప్రదాయాలు, మన ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని, మహాభారతాన్ని, భగవద్గీతని, ఇలాంటి గ్రంథాలను, ఉపనిషత్తుల్ని కొద్దిగా కథల రూపంలో వాళ్ళకి తెలియజేసి మన సనాతన సంప్రదాయాలు విలువలు కాపాడుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాడు వెంకట ప్రసాద్.